నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ పాషా. ఇవాళ చూసినట్టయితే నరేంద్ర మోడీ గారు అమరావతికి రెండోసారి రాబోతున్నారు. అమరావతికి శంకుస్థాపన చేయడానికి రెండోసారి రాబోతున్నారు. అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక వార్త అయితే వినపడుతుంది గట్టిగా. అదేంటంటే చాలామందికి పిలుపు రాలేదు, ఆహ్వానం రాలేదు. అమరావతి రైతులకు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ అమరావతి కోసం పాటుపడిన వాళ్ళ కోసం, నెక్స్ట్ పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆహ్వానం అందలేదని చెప్పి కొన్ని మాటలైతే వినపడుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది మనం బాలకోట గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈ వార్తలో నిజం ఉందా సార్? పాషా గారు నమస్తే. ఇంకొక 2-3 గంటల్లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు మరోమారు అమరావతి విచ్చేసి అమూల్యమైన ప్రసంగం ఏదో చేయబోతున్నారు. ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, నన్ను అమరావతిలో ఎవరికి పిలుపులు వచ్చినాయి, ఎవరికి ఆహ్వానాలు వచ్చినాయి, అందరికీ వచ్చినాయా రాలేదా, ముఖ్యంగా అమరావతి ఉద్యమకారులుగా ఉన్న బాలకోట లాంటి వాడికి వచ్చిందా రాలేదా, లేదా అమరావతి ఉద్యమకారులకు వచ్చిందా రాలేదా అనేది మీ ప్రశ్న. నిజానికి ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అంటే ఒక కన్నుల పండుగగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అందరికీ, అంటే ఆ రోజున 1631 రోజుల అమరావతి ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి, అది న్యాయవాదులు కానీ, న్యాయస్థానాల్లో కొట్లాడిన న్యాయవాదులు కానీ, లేదా మీడియా ప్రతినిధులు కానీ, లేదా అమరావతి ఉద్యమంలో పాలుపంచుకున్న బహుజన కులాలకు సంబంధించిన మాలాంటి ప్రతినిధులకు కానీ, లేదా భూములు ఇచ్చిన రైతులకు కానీ, లేదా రాజకీయ పార్టీలకు కానీ ఆహ్వానాలు ఇచ్చి, పిలుపు ఇచ్చి వాళ్ళకి స్వాగతం పలికితే సంతోషకరంగా ఉండేది. నిజానికి ఏంటంటే, యథార్థం ఏంటంటే అలాంటి కార్యక్రమం జరగల. ఒకటేంటంటే, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా ఆహ్వాన పత్రికలో లేదని జనసేన పార్టీ నాయకులు చాలామంది గోల చేశారు. ఆ గోల ఫలితంగా ఎటకేలకు చివరిలో పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వేదిక మీద చేర్చడమైంది, ఆహ్వాన పత్రికలో చేర్చడమైంది. నేను కూడా చాలా డిబేట్లలో అమరావతి రాజధాని రైతులకి ఈ సభలో ప్రాధాన్యత ఇవ్వాలి, భాగస్వామ్యం కల్పించాలని గోల చేశాను. ఆ గోల ఫలితంగా ఈరోజు కూడా ప్రభుత్వం రాజధాని రైతులకు ప్రత్యేకమైన ఆహ్వానం పలుకుతూ ఒక గ్యాలరీ ఏర్పాటు చేసింది. నిజానికి ఏంటంటే, ఇప్పటి వరకు నేను అమరావతిలో ఇన్సైడర్గా మాట్లాడా, అంటే అమరావతి ఉద్యోగుల నుంచి మాట్లాడా. ఇప్పుడు అక్కడ సభ జరుగుతుంటే అవుట్ సైడర్గా మాట్లాడుతున్నా, అంటే సభలో లేకుండా మాట్లాడుతున్నా. సార్, మేము సభలో ఉన్నామా లేదా, రోడ్డు మీద ఉన్నామా, మమ్మల్ని పిలిచారా పిలవలేరా, ఇవన్నీ కూడా మాలాంటి ఉద్యమకారులు లేదా ప్రజా శ్రేయస్సుని అమరావతిని కోరుకునే ఉద్యమకారులుగా పెద్దగా పట్టించుకోము. మాకు కావాల్సింది ఏంటంటే, మేము రహదారి మీద ఉన్నా పర్వాలా, కానీ ప్రజా రాజధాని అమరావతి మరోమారు రోడ్డు ఎక్కకూడదు. మళ్ళీ అమరావతి కోసం భూములు ఇచ్చిన వాళ్ళు కానీ, లేదా రాజధాని అనే అంశం కానీ రచ్చ కాకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద జగడం చేయకూడదు. దీనికి నరేంద్ర మోడీ గారు ఖచ్చితమైన ఏదైనా దానికి సంబంధించిన చట్టబద్ధత కల్పించాలి. నిజానికి ఏంటంటే, అసలు చట్టబద్ధత ఉంది లేదు అని అనం. చట్టబద్ధత ఉంది కాబట్టి న్యాయస్థానంలో మా వాద్యాలు గెలుపొందాం. ఆ రోజున హైకోర్టు కూడా 372 పేజీల తీర్పు ఏమని ఇచ్చిందంటే, ఒకసారి అసెంబ్లీ తీర్మానం ద్వారా రాజధాని నిర్మాణం జరిగిన తర్వాత మళ్ళీ మీరు అసెంబ్లీ తీర్మానం పెట్టి 3 రాజధానులను ఎలా చేస్తారు, మీకు అంతగా 3 రాజధానులు చేయాలని ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించండి, విభజన చట్టాన్ని సంప్రదించండి అని హైకోర్టు తీర్పునిచ్చింది. ఇప్పుడు నాటి అమరావతి కూడా నోటి మాటతో నిర్మాణం కాల. శాసనసభ ఆమోదించింది, శాసన మండలి ఆమోదించింది, సిఆర్డీఏ చట్టం పెట్టారు, ఫామ్ 9.14 అని రైతులతో ఒడంబడికి పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాదాపు 1500 కోట్ల రూపాయలు అక్కడ ధారపోసి నిర్మాణాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియలే కాబట్టి న్యాయస్థానం ఆ మాట చెప్పగలిగింది. ఇప్పటికీ కూడా ఇంకా చట్టబద్ధత ఏదన్నా కావాలి అని అంటే, ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అమరావతి మీద మళ్ళీ కాలు దువ్వకుండా, మీసం మెలేయకుండా, లేదా దుమ్మెత్తిపోయకుండా చేయాలంటే, మరి విభజన చట్టంలో ఏమన్నా సవరణ చేసే అవకాశం ఏమైనా ఉంటే ప్రధానితో మాట్లాడతానని చెప్పి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చెప్పారు. కాబట్టి ఆ అవకాశం ఉన్నా కూడా చూడాలి. ఎందుకంటే మేము కోరుకునేది ఒకటే, రాజధానికి భూములు ఇచ్చిన రైతులందరూ కూడా నష్టపరిహారంతో ఇచ్చిన వాళ్ళు కాదు.
ల్యాండ్ పూలింగ్ సిస్టమ్తో ఇచ్చారు, అంటే కౌలు ఆధారితంగా ఇచ్చారు. అంటే పూర్తిగా భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగల. ఎప్పుడు జరుగుతుందంటే రాజధాని నిర్మాణం పూర్తయిన తర్వాత జరుగుతుంది వాళ్ళకి న్యాయం. మరి అలా న్యాయం జరగాలన్నప్పుడు రాజధాని ఉండాలి. గత 5 ఏళ్ళు కూడా ఏంటంటే రాజధాని లేకుండానే ఆఖరికి కౌలు డబ్బులు లేకుండానే రైతులు అలమటించారు. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా రాజధానికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలు చాలా కోకొల్లలుగా ఉన్నాయి. వాళ్ళే చెప్తున్నారు, నాలాంటి వాళ్ళు కూడా చెప్పనక్కర్లా. ఈ రోజున ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రజా రాజధాని అమరావతికి నిధులు ఇస్తారా, విధులు ఇస్తారా, దానికి సంబంధించిన రక్షణ భద్రత ఎలా చేస్తారనేది మాత్రం 5.5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. నేనైతే అమరావతి ఉద్యమకారుడిగా ఒక మాట చెప్పదలుచుకున్నానండి. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలకి 28 రాజధానులు ఉన్నాయి. కానీ ఎక్కడ ఏ రాజధాని మీద కూడా గొడవ లేదు, రగడ లేదు. అమరావతి మీదే రగడ ఉంది. ఇప్పటికి కూడా అక్కడ కన్నుల పండుగగా దేశ ప్రధాని సమక్షంలో పునర్నిర్మాణ పనులు జరుగుతుంటే దాదాపుగా ప్రభుత్వం చెప్తున్న లెక్కల్లో 63,000 కోట్ల రూపాయల పనుల పునఃప్రారంభ కార్యక్రమం జరుగుతుంటే యువతలు సోషల్ మీడియాలో లేదా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని ఎలా మాట్లాడుతున్నారు? చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్ళి అని మాట్లాడుతున్నారు. ఇది మహా దుర్మార్గమైన పరిస్థితి. అంటే అసలు ఈ వ్యాఖ్యలు ఎందుకు వస్తున్నాయి? ఈ వ్యాఖ్యలు ఎందుకు రానివ్వాలి? అమరావతిని ఒక ప్రాంతమనో మళ్ళీ ఆ కులానిదని ఈ కులానిదని ఎందుకు పేరు పెడుతున్నారు? వీటన్నిటి కూడా కట్టడి చేసుకోవాల్సినంత అవసరం ఉంది. నాకు తెలిసిందైతే ఈ రోజు జరుగుతుంది రాజధాని పండుగ, రాష్ట్ర ప్రజల పండుగ. ఆంధ్రప్రదేశ్కి ఎప్పటికైనా సరే అంటే ఒక విధంగా 5 ఏళ్ళు ధ్వంసమైనా తిరిగి పునర్వికాసం కలుగుతున్న ఒక మంచి శుభతరుణంగానే భావిస్తున్నాం. మాలాంటి వాళ్ళం కూడా మోడీ గారి రాకని అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఏదేమైనా ఈ దేశ ప్రధాని అంటే ఒక మాట ఏంటంటేనంటే ఈ రాజధాని రావడమే విభజన చట్టం ద్వారా వచ్చింది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటేనో లేదంటే ఒక పార్టీ కోరుకుంటేనో ఒక ముఖ్యమంత్రి కోరుకుంటేనో రైతులు కోరుకుంటేనో వచ్చిన రాజధాని కాదు. గతంలో విభజన కారణంగా ఉన్న హైదరాబాదు తెలంగాణకు అప్పచెప్పి మీరు కొత్త రాజధాని నిర్మాణం చేసుకోండి అని అంటే కాన్వర్ట్ పొజిషన్లో తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడ నిర్మాణం చేసుకోవాలి, ఎలా నిర్మాణం చేసుకోవాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక కసరత్తు. దానిలో కొత్త విధానంగా ల్యాండ్ పూలింగ్ విధానం, రైతుల సహకారం, దీని ద్వారానే 8 ఏళ్ళుగా ఒక రాజధాని గూడు కట్టుకొని అక్కడి నుంచే పరిపాలనా బాధ్యత చేపడుతున్నాం. దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. కూటమి ప్రభుత్వం కూడా ఈ అమరావతి రక్షణకు సంబంధించిన చట్టబద్ధత గురించి ఏదైనా అవకాశం ఉంటే నరేంద్ర మోడీ గారితో మాట్లాడి అది గెజెట్ విడుదల చేస్తారా, రాష్ట్రపతి చేత శాసనం చేస్తారా, అంటే మరొక మారు మళ్ళీ అమరావతి మీద ఎవరైనా కాలు వేయాలన్నా, చెయ్యాలన్నా, దుమ్మెయ్యాలన్నా, ఉమ్మెయ్యాలన్నా కూడా ఖండాలుగా ఖండించగలగాలి. అదొక ప్రాంతం, అదొక అభివృద్ధి కేంద్రం, అది రాష్ట్ర భౌతవ్యం అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రక్షణ చట్టాలు తప్ప వేరేది లేదండి. ఎవడుకోడు పాలకుడు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటామనే ఈ యొక్క దుర్మార్గమైన వితండ వైఖరికి మాత్రం ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. నేను కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడతారా, ఎలాంటి ప్రకటన చేస్తారా, ఎలాంటి వరాలు ఇస్తారా, హామీలు ఇస్తారని కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళు నేను ఒకరిని. తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర ప్రజలు ఆనందించేలా శుభాశిస్సులు పలికేలా ఆయన ప్రసంగం ఉండాలి. రాజధాని అమరావతికి రక్షణ గోడలా ఉండాల్సిన ఒక ప్రకటన మోడీ గారి నుంచి అయితే ఆశిస్తున్నాం.